కాలువ శ్రీరాంపూర్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. తెలంగాణకు హరితహారంలో భాగంగా మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసి సతీష్, ఎంపీటీసీ పొట్యాల ముండయ్య, ఓరుగంటి కొమరయ్య గౌడ్, ఆర్ఎల్ఏ రమేష్, వడ్లూరి సాగర్, హాస్టల్ విద్యార్థులు తదితరులు ఉన్నారు. హరితహారము 3వ విడతలో భాగంగా ఏదైతే మండల ప్రజాపరిషత్ ఆవరణంలోని తహసీల్దార్ ఆఫీస్ వెనుక హాస్టల్ ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులతోటి ఈరోజు చెట్లు నాటడం జరిగింది. చెట్లు నాటడంతో మొగులు వచ్చి వర్షం పడుతుంది, వర్షం పడితేనే ప్రకృతి అనుకరిస్తుంది, తర్వాత మానవ మనుగడ కొనసాగుతుందనే ఉద్దేశంతో చెట్లు పెట్టాలి, వానలు వాపసు రావాలి, కోతులు అడవులకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఒక నినాదము, వారి ఆలోచన మేరకే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 230 కోట్ల మొక్కలు నాటాలి. ఆ మొక్కలు నాటినటువంటి పరిస్థితులలో రానున్న కాలంలో అది పెరిగి పెద్దయి రేపు వర్షాలు ఎక్కువగా రావడానికి, ప్రకృతిని కాపాడడానికి, ఆక్సిజన్ ఇవ్వడానికి, మానవుని మనుగడ కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చిన్న చితక అనకుండా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి ఈనాడు పెద్ద మొత్తంలో ఈ హరితహారము మొక్కలు పెట్టడమే కాకుండా వాటిని కాపాడే అటువంటి బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగా చెట్లను ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పెట్టే కార్యక్రమం చేసి ఈ హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా పాలు పంచుకునే విధంగా చేస్తూ అందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ మొక్క యొక్క ప్రాధాన్యతను పెంపొందించే విధంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈనాడు మొక్కలుంటే వర్షాలు పడతాయనే ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకొచ్చిన ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో అందరూ కూడా పాలు పంచుకోవాలని తెలియజేస్తారు.